ఈరోజు మనం చూడబోయే అంశం పేరు వచ్చేసి దేవుని చిత్తము ఎలాగ తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుని చిత్తం మనం ఎలా తెలుసుకోవాలి. సో మనం అందరం కలిసి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వాక్యాన్ని బట్టి మనం ఈరోజు మన చిత్తము ఏంటో తెలుసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తం ఖచ్చితంగా ఉంటుందండి. సో దేవుడి చిత్తము లేకుండా ఎవరు భూమి మీదకి రాలేరు. సో దేవుడు సృష్టించిన ప్రతిదానికి దానికంటూ విల్ ఇచ్చారు, దానికంటూ పర్పస్ ఇచ్చారు. సో మనుషుల జీవితం మీద దేవుని చిత్తం చాలా ప్రభావితంగా ఉంటుంది. ఆయన ఎంతమంది నమ్ముతారని దేవుడి చిత్తం ప్రభావితంగా ఉంటుందని? హల్లెలూయా. సో మొట్టమొదటిగా నీ జీవితంపై దేవుని చిత్తం ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకుంటే, మనం ఇందాక వాక్యం చదివినట్టు ఈ లోక మర్యాదను అనుసరింపకం అంటే దేవుడు ఒక చిత్తం ఇచ్చాడు, కానీ ఆ చిత్తాన్ని మనం ఈ లోకం ద్వారా కాకుండా దేవుడి వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక చిత్తం అనేది ఇచ్చాడు. సో ఆ చిత్తం మనం ఎలా అర్థం చేసుకోవాలి. సో మన ఇందులో ఇంకోటి చూస్తాం, దేవుడి చిత్తం ప్రతి ఒక్కరికి ఇస్తారు, కానీ మీకు ఇచ్చిన దేవుని చిత్తం, నాకు ఇచ్చిన దేవుని చిత్తం, వేరే వాళ్ళకి ఇచ్చిన జీవితం అందరి చిత్తాలు ఒకలా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, పౌల్కి ఇచ్చిన దేవుడి చిత్తము మోజెస్కి ఇవ్వలేదు, మోజెస్కి ఇచ్చిన దేవుడి చిత్తము శామ్యుయల్కి ఇవ్వలేదు, తిమోతికి ఇచ్చింది పీటర్కి ఇవ్వలేదు, పీటర్కి ఇచ్చింది యేసయ్యకి ఇవ్వలేదు. సో అలాగా మీ జీవితంలో ఒక దేవుడి చిత్తం ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి చిత్తం ఉంటుంది. ఆ దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి అన్నది చూద్దాం. మన మొత్తం 700 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో వాళ్ళ చిత్తము నీ చిత్తం ఒకలా ఉండదు. సో రెండోది మనం చూస్తాము, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో ఎలాగా కనుక్కోవాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో మనం చూస్తాము, సంపూర్ణమై అక్కడి నుంచి అన్నాను, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. సో మనందరికీ దేవుడు చిత్తం ఇచ్చాడు, కానీ చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలండి? పరీక్షించి తెలుసుకోవాలి. ఎలా పరీక్షించాలి? దేవుడి చిత్తము నీ మీద ఉన్నప్పుడు నీవు సహజంగా దాని వైపు లాగబడతావు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఫోన్ ఉంటే ఏం చూస్తారు? క్రికెట్ చూస్తారు. ఏమైనా ఫ్రెండ్స్తో మాట్లాడితే క్రికెట్ గురించి మాట్లాడతారు. ఒకటి కలలు కంటే క్రికెట్ గురించి కలలు కంటారు. సో అలా నీకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉందని తెలిసినప్పుడు నీవేం చేయాలి? నువ్వు వెంటనే క్రికెట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. ఎందుకు? అది దేవుడి చిత్తమా కాదా అని పరీక్షించుకోవడానికి. నిజంగా అది దేవుడి చిత్తం అయితే నీవు అందులో ఎదుగుతావు. ఒకవేళ నువ్వు అందులో ఒడిదొడుపులు రావా అంటే వస్తాయి, కానీ వచ్చినప్పుడు కూడా నువ్వు వాటిని అధిగమించి ముందుకు వెళ్తావు. అప్పుడు దేవుడి చిత్తము నీకు ఇచ్చిన దేవుడి చిత్తమై ఉంటుంది. ఒకవేళ దేవుడిచ్చిన ఒడిదొడుపులు వచ్చినప్పుడు నువ్వు ఆగిపోయావంటే, దెబ్బకి కింద పడిపోయి మళ్ళీ లెగలేదు అంటే దాని అర్థం ఏంటి? అది దేవుడి చిత్తము కాదు. మన ఇంట్రెస్ట్ అన్న ఆసక్తి అన్నది ఉంటుంది, ఆశ చాలా వాటి మీద ఉంటుంది, కానీ నువ్వు పరీక్షించాలి ఏది నీ చిత్తమై ఉన్నదో. అది ఎలా పరీక్షించుకోవాలి? ఒకవేళ నీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఏదో దెబ్బ తగిలిన కింద పడిపోయి మళ్ళీ పైకి లెగలేదు, కానీ అలా కాదు. పడిపోయి లెగలేదంటే అది చిత్తం కాదు, నువ్వు వేరే దాంట్లో నీది ఏదో ఉంది, సో దాంట్లో ట్రై చేయాలి. ఓకే, దేవుడి చిత్తము అర్థమైంది, కానీ దేవుడి చిత్తంలోకి వెళ్తే వర్ధిల్లిపోతామా? దేవుడి చిత్తంలోకి వెళ్తే వెంటనే వర్ధిల్లిపోతామండి. అంటే నీకు క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉంది, క్రికెట్లోకి వెళ్ళగానే నేను ఒక సచిన్ టెండూల్కర్, MS ధోని అయిపోతానా? అవ్వము. కానీ ఎలా అలా అవ్వము. దాన్ని మనం 3వ పాయింట్కి తీసుకువెళ్తుంది. అది మనసు మారి రూపాంతరం పొందుడి. ఇందాక మనం చదివిన వచనంలో ఉంది, మనసు మారి రూపాంతరం పొందుడి. మనసు మారాలి అంటే, ఇప్పుడు నీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, క్రికెట్లోకి వెళ్ళారు,
క్రికెట్లో నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, బిగినర్స్ మైండ్ సెట్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది ఏంటన్నది. సో అదే మైండ్ సెట్లో ఉండిపోతే నువ్వు అందులో వర్ధిల్లిపోవు. సో నువ్వు అందులో వర్ధిల్లాలంటే బిగినర్స్ మైండ్ సెట్ నుండి ప్రో మైండ్ సెట్కి వెళ్ళాలి. బిగినర్స్ మైండ్ సెట్కి ప్రో మైండ్ సెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? బిగినర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక దాంట్లో దిగాం, అందులో ఏదో కష్టం వచ్చింది, కింద పడిపోయాం, పైకి లెగలేకపోతున్నాం, కనీసం ట్రై కూడా చేయరు, వదిలేస్తారు దాన్ని, ఇంకో వేరే చూసుకుంటారు. కానీ ప్రో మైండ్ సెట్ అలా ఉండదు. చిన్న చిన్న దెబ్బలు తగిలినా సరే మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తారు, చివరి వరకు వాళ్ళు దాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తారు. ఒకవేళ నీ ఉద్దేశం క్రికెటర్ క్రికెటర్ అవ్వాలని ఉంది, కానీ అదే నీ దర్శనమా అని నువ్వు ఆలోచించాలి తర్వాత. అంటే మన ఉద్దేశం క్రికెటర్ అవ్వాలని ఉంది, కానీ నీ దర్శనమా? రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, నీకు క్రికెటర్ అవ్వాలని ఉంది, కానీ ఉద్దేశం అనగా నువ్వు ఆ క్రికెట్లో ఏం అవ్వాలనుకుంటున్నావు. ఇప్పుడు క్రికెట్లో అనగానే బ్యాట్స్మెన్ ఉంటాడు, బౌలర్ ఉంటారు. ఆ క్రికెట్లోనే పెద్ద పెద్ద విషయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ అలాగా. సో ఆ ఉద్దేశం నుండి నీ దర్శనాన్ని కనుక్కోవాలి. అంటే అందులో నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావు అన్నది తెలుసుకోవాలి. నువ్వు అట్టి రీతిగా మనసు మరలినప్పుడు నువ్వు పరీక్షను స్వీకరిస్తావు అన్నమాట. సో నీ బిగినర్స్ మైండ్ సెట్ నుండి ప్రో మైండ్ సెట్కి వెళ్ళినప్పుడు నీకు పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవు, దాన్ని స్వీకరించి దాన్ని ఎలా అధిగమించాలని ఆలోచిస్తావు. పరీక్షకు సిద్ధపడాలి అంటే మనసు మారాలి. ఎందుకు? పరీక్ష కొరకు సిద్ధపడినప్పుడు నీ రెగ్యులర్ డేస్లో నీ స్వభావం ఉన్నట్టు ఆ టైంలో ఉండదన్నమాట. నువ్వు ఎప్పుడైతే పరీక్షకు సిద్ధపడతావో నువ్వు రెగ్యులర్ డేస్లో దుప్పటిదాన్ని పడుకున్నట్టు ఆ డేస్లో అలా పడుకోవు. పరీక్ష ఉందంటే ఏం చేస్తారు స్టూడెంట్స్? పొద్దున్నే లెగుస్తారు, చదువుకుంటారు, అలానే వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. అలానే నువ్వు పరీక్ష ఉన్నప్పుడు అలా పడుకోకుండా దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తావు. నీవు ఎంత సమయం అయితే సాధన మీద పెడతావో నీవు అంత ఎత్తుకి ఎదుగుతావు. సాధన అంటే ఏంటండి? సాధన, ప్రాక్టీస్. సో నువ్వు ఎంత సమయం అయితే సాధన మీద పెడతావు, నువ్వు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తావో నువ్వు అంత ఎత్తుకి ఎదుగుతావంట. సపోజ్ ఇప్పుడు క్రికెటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడు, అతను పై స్థాయికి వెళ్ళాలనుకున్నాడు. సో అతను ఇంట్లో పడుకుంటే పై స్థాయికి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. అతను ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అతను రెగ్యులర్గా ఎంతైతే ప్రాక్టీస్ చేస్తాడో అంత ఎత్తైన స్థాయికి ఆయన వెళ్తాడు. అప్పుడు నీ జీవితం ఒక ప్రభావితమైన జీవితంగా ఉంటుంది. హల్లెలూయా.